వచ్చేసేవాడు. నేను 89 నుంచి వాక్య పరిచర్య చేస్తున్నాను. 91లో కల్వరి పరిచర్యను ప్రారంభించాను. ఎన్ని వందల చోట్లకు వేల చోట్లకు వెళ్ళి వాక్య పరిచర్య చేశానో నాకు తెలియదు, కానీ వాక్య పరిచర్య అయితే చేశాను. ఏ రోజు కూడా కానుక కోసం ఎక్కడికి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళి వాక్య పరిచర్య చేయలేదు. సాధ్యమైనంత వరకు వారు నాకు కానుక ఇచ్చే ప్రయత్నం చేస్తే తిరిగి ఇచ్చే ప్రయత్నం చేశాను. ఈ కానుక మీ దగ్గరే ఉంచండి, మీ దగ్గరే ఉంచండి, మీ దగ్గరే ఉంచండి. అమెరికా దేశానికి ఒక పెద్ద కాన్ఫరెన్స్లో వాక్య పరిచర్య చేయడానికి వెళ్ళాను. అలా వాక్య పరిచర్య చేయడానికి వెళ్ళినప్పుడు వాక్య పరిచర్య చేసిన తర్వాత అక్కడున్నటువంటి సేవకుల్లో ఒక వ్యక్తి వచ్చి నాకు ఒక కవర్ ఇచ్చాడు. ఏమిటి అని చెప్పన్నాను. మీకోసం ప్రత్యేకమైన కానుక అని చెప్పన్నాడు. నేను చెప్పాను, దేవుడు నన్ను దీవించాడు, మీ కానుక తీసుకోవాల్సినంత అంత అత్యవసర పరిస్థితి నాకు లేదు, థ్యాంక్ యూ. ఈ పరిచర్య కోసం, ఈ ఎన్ఆర్బి కన్వెన్షన్ కోసం మీరు వాడుకోండి అని చెప్పి అన్నాను. లేదు ఎన్ఆర్బి వారు మీకు ఇమ్మని చెప్పి ఇచ్చారు అని చెప్పి అన్నారు. మీరు పరిచర్య చేస్తున్నారా? నాకంటూ సొంతంగా సేవ ఉంది, నేను సేవ చేసుకుంటున్నాను, అయితే ఈ కానుక మీ సేవ కోసం వాడుకోండి అని చెప్పి నేను ఆయనకి ఇచ్చేశాను. చాలా సంతోషంతో అతను నాకు ఉత్తరం రాశారు. ఏమని తెలుసా? థ్యాంక్ యూ సో మచ్, నాకున్న సేవను చూసి, ఈ పరిచర్యను చూసి మీకు చెందాల్సిన కానుక మీరు నాకు ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. అదే వ్యక్తి డల్లాస్ బ్యాప్టిస్ట్ యూనివర్సిటీ ప్రెసిడెంట్కి క్లోజ్ ఫ్రెండ్. సతీష్ కుమార్ వచ్చి అద్భుతమైన వాక్య పరిచర్య చేశారు. సాధారణంగా కానుకలు తీసుకుంటాం, కానీ ఆయన మాత్రం కానుకిచ్చి వెళ్ళిపోయాడు. ఖచ్చితంగా మీరు ఇండియా దేశానికి వెళ్ళి ఆ పరిచర్యను చూడాలి. అదే డల్లాస్ బ్యాప్టిస్ట్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ మన దేశానికి వచ్చి, కల్వరి టెంపుల్కి వచ్చి మన పరిచర్యను చూసి బహుగా ఆశ్చర్యపడి తిరిగి వెళ్ళి ఉన్నటువంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో మాట్లాడి, మనము సతీష్ కుమార్ గారికి డాక్టరేట్ ఇవ్వాలి, ఎందుకంటే అద్భుతమైన పరిచర్య వారు చేస్తున్నారు, డాక్టరేట్ ఇవ్వాలి అని చెప్పి వారు ఆహ్వానించి డాక్టరేట్ ఇచ్చి సన్మానించారు. ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసా మీకు? నేను వాక్య పరిచర్య చేసి వచ్చేస్తున్నప్పుడు ఎవరో ఒక అతను కవర్ పట్టుకుని నిలబడ్డాడు. ఇది మీకు ఇమ్మని చెప్పన్నారు కవర్ అని చెప్పంటే నేను చెప్పాను, దేవుడు నన్ను దీవించాడు, ఈ కవర్ను మీ సేవకు ఉపయోగించండి. ఆ చిన్న దాతృత్వము డాక్టర్ బిల్లీ గ్రామ్ గారికి ఎవరైతే డాక్టరేట్ ఇచ్చారో, ఏ యూనివర్సిటీ అయితే డాక్టరేట్ ఇచ్చిందో అదే యూనివర్సిటీ ఈ దీన సేవకునికి డాక్టరేట్ ఇవ్వడం, అది దేవుని యొక్క మహిమ కాదంటారా?